ఇప్పటి వరకు దేశీయ ఆవుల జాతులు, వాటిలో రకాలు, వాటి పాల ద్వారా ఉత్పత్తులు గురించి తెలుసుకుందాం. అయితే ఈ గోవు పేడ ద్వారా ఉత్పత్తులు కూడా చేస్తున్నటువంటి సత్యబాబు గారు ఇప్పటివరకు మనకు చాలా విషయాలు అందజేశారు. అయితే ఆవు పేడ ద్వారా ఆయన తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎప్పటివరకు దేశీయ ఆవులు మీరు పెంచుతున్నారు, అలాగే పాలు ఉత్పత్తుల గురించి చెప్పారు. ఇప్పుడు ఆవు పేడతో మీరు ప్రత్యేకించి తయారు చేసినటువంటి అసలు ఏమేమి తయారు చేస్తున్నారు, వాటి వల్ల ఏంటి పర్యావరణానికి కానీ సమాజానికి కానీ మీరు ఏ విధంగా వీటి ద్వారా ప్రజలకి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఆవు పేడ అంటే నీచకంగా ఉండేది. ఇది పండగ సీజను, గొబ్బిళ్ళకి ఆవు పేడ కావాలి, భోగి పిడకలకి ఆవు పేడ కావాలి, ఇంట్లో చంటి పిల్లలు ఉంటే భోగి పిడకలు కావాలి, ఆడపిల్లలు ఉంటే గొబ్బిళ్ళకి ఆవు పేడ కావాలి. అలాగే ఈ కాన్సెప్ట్ తోటి దీనివల్ల గోమాత వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్న ఉద్దేశంతో అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో నేను ఎక్కడికే ట్రైనింగ్కి పోలేదు. ఏదైనా నా సొంత సలహా, నా సొంత ఆలోచన నాకు నచ్చినట్టే తప్ప ఎవరో చెప్పినట్టు చెందినట్టు నేను ఎప్పుడూ చేయలేదు కూడానండి. అలాగే ప్రమిదుల్లో 10 రకాలు చేస్తున్నామండి. హోమాలకి యజ్ఞాలకి సంబంధించిన సమిధులు ఇవన్నీ కూడా ఏదైనా పంచగవ్యాలతోటే, పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం. వీటిలో అంటే ఇది ఆవు నెయ్యి కానీ ఏదైనా నూనె కానీ వేస్తే యాక్చువల్గా ఎలాగంటే అండి, ప్రమిదను ఒకసారి నీళ్ళలో ముంచి దీన్ని మన ఆవు నెయ్యి కానీ అది కింద మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యి కానీ మన కొబ్బరి నూనె కానీ గానుగ నూనె మన స్తోమతను బట్టి ఏదైతే పోసుకుని వెలిగించుకున్నాక దీపం కొండెక్కిన తర్వాత ఈ ప్రమిద కూడా కాలుకుంటూ వస్తుందండి. ఇంట్లో డైలీ దీపారాధన చేసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ ఆవు పిడక ఇంట్లో కాల్చుకున్నట్టు ఉంటుంది. ఈవేళ ఆన్లైన్లో ఆవు పిడకలు కొని కాలుతున్నారండి. అలా కొని కాల్సిన అవసరం లేకుండా నిత్య దీపారాధన చేసుకున్నట్టు ఉంటుంది, ఆవు పిడక ఇంట్లో కాల్చుకున్నట్టు ఉంటుంది, అగ్నిహోత్రాన్ని చేసుకున్నట్టు ఉంటుంది ఆవుని వేసి కాల్చుకుంటే. అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న కాన్సెప్ట్తో నేను నా సొంత ఆలోచనతో చేయటం జరిగిందండి. ఇవి హోమాలకి, యజ్ఞాలకి, మన ఎన్నటికి ఉపయోగిస్తారండి. అగ్నిహోత్రానికి, అవునండి, హోమాలకి, అగ్నిహోత్రాలకి ఎన్నటికి ఉపయోగిస్తారండి. అవి సమిధులండి, అవి హోమాలకేనండి. ఏమో మన బియ్యం పప్పులు పురుగు పట్టకుండా పౌడర్ అండి. 15 రకాల వనమూలికలతో తయారు చేస్తామండి. ఇది అంటే బియ్యంలో కలుపుకుంటే పురుగులు పట్టవండి పూర్తిగా కూడా. అవునండి. అది తూత్ పౌడర్గా తయారు చేస్తున్నామండి. దంతమంజనం అంటే ఇది కూడా ఆవు పేడ నుంచి అండి. మాది ఏదైనా గోమయం, గోమూత్రం, ఆవు పాలు, పెరుగు, ఏదైనా దేశీ గో. మా కాన్సెప్టే దేశీ గో. అవి వినాయక ప్రతిమలు అండి. చాలామంది ఈ మధ్యకాలంలో బర్త్డే ఫంక్షన్లు కానీ లేకపోతే గోప్రవేశాలు కానీ ఈ వినాయక ప్రతిమలు ఆర్డర్ పెట్టుకుని అవి గిఫ్ట్ల కింద ఇస్తున్నారండి. అంటే ఈ వినాయక చవితి పూజల్లో కూడా బాగా ఎక్కువ సేల్ అవుతాయండి. మా దగ్గర వేళ్ళు వెళ్తాయండి మాకు ప్రతి సంవత్సరం కూడా. పర్యావరణ కాలుష్యం ఏమీ ఉండదండి. ఈ విగ్రహాన్ని మనం మొక్కల్లో పోసి నీళ్లు పోసుకుంటే అలా మన మొక్కల్లోనే కరిగిపోతుంది. ఒకవేళ చెరువుల్లో కలిపినా, కాలువల్లో కలిపినా కూడా చేపలకి ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. నా కాన్సెప్ట్ కలర్స్ కావాలంటే మేము పిల్లలు వేసుకుని వాటర్ కలర్సే తప్ప ఆయిల్ పెయింట్లు అవి మేము వాడమండి. అలాగే నెక్స్ట్ గోమాతతో కృష్ణుడు, ఇది పంచగవ్యాలతో తయారు చేసిందేనండి. ఎదర వాటర్ కలర్ చేస్తాం, ఇంకో బ్యాక్గ్రౌండ్ ఇదిగోండి. ఎట్టి పరిస్థితి మనకి ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, ఒకవేళ కలర్ మార్చినట్టు ఉన్నా 15 రూపాయలు పెడితే వాటర్ కలర్స్ ప్రతి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. మన పిల్లల్ని వేసామని వేసేస్తారు, కలర్ మార్చుకోవచ్చండి. ఇదండి ఇవి దిష్టి బొమ్మలండి, ఇంటి ముందు కట్టుకోవడానికి. ఇది పంచగవ్యాలతోటి గోమయంతో తయారు చేసినవేనండి. అలాగే వెంకటేశ్వర స్వామి దేవుడి బొమ్మలు కూడా గోమయంతో చేసినవేనండి. ఇవన్నీ ఎంతో అవునండి, ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది అన్న కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతుందండి. ప్రమిదుల్లో 10 రకాలు ఉంటాయండి. ప్రస్తుతం స్టాక్ కొంత ఈ మధ్యన స్టాల్స్ అది పెట్టడం వల్ల వాళ్ళు తీసుకెళ్లారు. ఉన్నంత వరకు ఉన్నాయండి. అవి ధూప్ స్టిక్స్ అండి. ఇవి రోజు ధూపం వెలిగించుకోవడానికి. ముఖ్యంగా గోవుకి సంబంధించినంత వరకు ఉపయోగాలు, అందున దేశీయ ఆవులకు సంబంధించి పాల ఉత్పత్తులు, వాటి ఉత్పత్తులు
అనేక రకాల ప్రయోజనాలు రైతుకి వనగూరుస్తున్నాయి. నిజంగా అనేక రకాలుగా దేశీయ ఆవులు రైతుని ఎప్పుడూ వెన్నంటే ఉన్నాయి.